హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ. ఈ కథ నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదెంతో విచిత్రం. అందరికీ సబ్స్క్రైబర్స్ పెరిగిపోతుంటే, నాకు మాత్రం తగ్గిపోతున్నాయి. ఎందుకో అర్థం కావట్లేదు. సర్లేండి. కథలోకెళ్ళిపోదాం రండి. తొందరగా తెచ్చుకొని చావు. అక్కడ మేనేజర్ గాడు కింద మీద పడిపోయి తెగ తొక్కేసుకుంటున్నాడు కాలు. మేనేజర్ ఏమో కానీ, నువ్వు మాత్రం బాగా కాలు తొక్కేసుకుంటున్నావంటూ నవ్వుతూ లోపలికెళ్ళింది పూజ. పూర్తవటంతో దండం పెట్టుకుని కళ్ళు తెరిచాడు. ఇంతలో ఫోన్ రావటంతో పక్కకొస్తుండగా ఆ టైంలోనే వచ్చిన మౌలి చూసుకోకుండా మహికి డాష్ ఇవ్వటం, ఆమె చేతిలో ఉన్న బొకే గాల్లో ఎగిరి ఇద్దరి మీద పూల వర్షం పడ్డం జరిగాయి. ఊహించని చర్యకి మౌలి షాక్‌గా చూసింది కానీ, ఆమె అందం చూసిన మహేంద్ర చూపులతోనే తన ప్రేమనంతా కురిపించాడు. వెంటనే మౌలి మహేంద్రని వెనక్కి నెట్టింది. అతని చూపులో కనిపించే ఫీలింగ్స్ అర్థం చేసుకునేంత అమాయకురాలైతే కాదుగా. వెనక్కి అడుగు వేసి తనను తాను నిలదొక్కుని మౌలి వైపు కోపంగా చూశాడు. అతను టచ్ చేసిన ఏ అమ్మాయి అలా తనని వెనక్కి నెట్టలేదు కానీ, మౌలి అలా చేసేసరికి మహేంద్ర అహంపై దెబ్బ కొట్టినట్టయింది. దానికి తోడు ఇదంతా చూసిన మల్లిక నవ్వుతూ ముందుకొచ్చి, ఏంటమ్మాయి బాస్‌నలా వెనక్కి నెట్టొచ్చా? ఈయనెవరో తెలుసా? ఈ కంపెనీ చైర్మన్. గర్వంగా నవ్వుతూ చెప్పిన మల్లిక మాటలకి మౌలి భయంగా చూసింది. అంతలోనే మల్లిక మహి వైపు చూసి, కోరుకున్నది కాళ్ళ దగ్గరకొచ్చినప్పుడు సుఖ సంతోషాలు పొందాలి కానీ, వెనక్కి నెట్టకూడదు. ఫలితం ఇలానే ఉంటుంది. మహి పూజలో కోపంగా చూశాడు. అన్నది ఇదితో ఈ డైలాగ్ కొట్టింది మల్లిక. అది కూడా కేవలం మహికి మాత్రమే వినిపించేలా. ఇక్కడి నుంచి వెళ్తావా? లేదంటే ఒకటివ్వనా? చూపులతోనే నిప్పుల వర్షం కురిపిస్తూ మహి అనేసరికి మల్లిక కొంచెం జడిసి అక్కడి నుంచి వెళ్ళింది. ఆహ్, ఇంతలో మౌలి భయంగా చూసి, సారీ సార్. మీరు కంపెనీ చైర్మన్ అని తెలియక వెనక్కి నెట్టాను. నొచ్చుకుంటూ అంది. ఇప్పుడు కంపెనీ చైర్మన్ అని తెలిసింది కదా! అయినా వెనక్కి నెడతావా? సార్ అంటూ ఏం అర్థం కాక చూసింది మౌలి. ఒక్క అడుగు ముందుకేసి, ఒక చేతిని జేబులో పెట్టుకొని, మరో చేత్తో స్టైల్‌గా తిప్పుతూ మౌలిని స్లో మోషన్‌లో చూశాడు. నీలం మరియు పచ్చ రంగు కలిపిన సింపుల్ వర్క్ ఉన్న సిల్క్ చీర, చెవికి చిన్న బుట్టలు, నుదుటిన చిన్న బొట్టు, చేతికి 4 గాజులు, మరో చేతికి బ్లాక్ కలర్ వాచ్, మెడలో పెద్ద చైను. ఆమె నుదుట నుంచి ఒక్కొక్క పార్ట్ గుచ్చి గుచ్చి చూస్తూ, చివరికి ఆమె కాళ్ళ దగ్గర అతని చూపాగింది. మ్యారేజ్ అయిందా? సూటిగా అడిగాడు. అయ్యింది సార్ అంటూ మహి చూసే చూపులు నచ్చక చీరను సరిచేసుకుంది. పిల్లలున్నారా? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు సార్? పర్సనల్ విషయాలు చెప్పటం ఇష్టం లేదా? సారీ సార్. నాకు టైం అవుతుంది. వర్క్ ఉందని కోపంగా స్వప్న దగ్గరకొచ్చి అందరి మధ్యలో నిలబడింది కానీ, మహి చూపులు మౌలిని వదలనంటున్నాయి. ఆమె అందం అతన్ని మాయ చేసింది. ఏంటి నచ్చిందా? అప్సరసైనా నన్ను కూడా పట్టించుకోవటం లేదు. నచ్చింది. నాకది కావాలి. సిగ్గు లేకుండా చెప్పాడు మహి. చూస్తుంటే పద్ధతి గల అమ్మాయిలా ఉంది. టైం పడుతుందేమో. ఎంత టైం అయినా సరే వెయిట్ చేస్తా. కానీ తనని సొంతం చేసుకునే వరకు అసలు నిద్రపోను. నిజంగానే బ్యూటీకి మారు పేరులా ఎంత అందంగా ఉంది. చివరికి దాని పక్కన నువ్వు కూడా పనికిరావని మహి అనగానే మల్లికి ఎక్కడలేని కోపమొచ్చింది. మహి ఏంటి నువ్వు మాట్లాడేది? నీకు తెలుసుగా ఏదైనా ముక్కుసూటిగా చెప్పడం నాకు అలవాటు అని. మల్లిక ఫేస్ చూశాడు. మూతి నిండా రంగు పూసి తట్టెడు మేకప్ వేసింది. అది చాలదు. తను వేసుకున్న డ్రెస్ చూస్తే ఆడవాళ్ళకి చిరాకు పుడితే అబ్బాయిలకి మాత్రం మైండ్ సెట్ మారుతుంది. ఆమె ఎదభాగం కూడా సగం బయటికి కనిపించడం చూసి మహి వేరుగా మౌలిని చూశాడు. నిండుగా చీర కట్టుకొని ఎంతో అందంగా అతని దృష్టిని ఆకర్షించింది. మహి ఎందుకు నన్ను అలా చూస్తున్నావు? ఇప్పుడు నువ్వు ఆఫీస్‌కొచ్చింది ఎందుకు? నాతో మాట్లాడటానికా? వర్క్ చేయటానికా? 2 పనులు చేయటానికి అదో రకంగా చూస్తూ చెప్పింది. మూడ్ లేదు. ఎక్స్ట్రాలు చేయకు. మానేయ్. ఎవరైనా చూస్తారంటూ చుట్టూ చూశాడు. ఓ పక్క పూజ జరుగుతుంది. మరోవైపు స్టాఫ్ అందరూ మహికి ఎప్పుడు వెల్కమ్ చెప్దామని ఆసక్తిగా చూస్తున్నారు. అమ్మ పూజ పూర్తయింది. హారతి తీసుకోండి అని పూజారి గారు అనగానే ప్రియ నవ్వుతూ హారతి తీసుకుంది. ప్రియా ఏంటత్తయ్య మహి ఎక్కడ? ఆయన ఫోన్ వచ్చిందని పక్కకెళ్ళారత్తయ్య. ముందు వాడిని పిలువు. ఇక్కడ కూడా ఫోన్‌తో ఉంటున్నాడా? కోప్పడకండి అత్తయ్య. నేను బావని పిలుచుకొస్తాను అని పక్కకు వచ్చిన ప్రియ మహి మల్లికను చూసింది. మల్లిక నవ్వుతూ మాట్లాడుతుంటే
మహి నవ్వుతూ ఎవరు చూడటం లేదని ఆమె నడుం దగ్గర గట్టిగా గుచ్చి, "ఏదైనా సరే హోటల్‌లోనే. ఇంక నువ్వెళ్ళు." "సరే మహి" అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళింది మహి. ఇంతలో ముందుకు వచ్చి మహి భుజంపై చెయ్యి వేసింది ప్రియ. "ఏయ్! చెప్పాను కదే నైట్ హోటల్‌లోనే మన చిక్కావంటూ." నవ్వుతూ వెనక్కి తిరిగిన మహి ప్రియను చూసి షాక్ అయ్యాడు అంతలోనే. "నువ్వేంటిక్కడ? పూజ అయిపోయిందా? ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయి? ఏం తెలియనట్టు నటించకు. ఆరుబయట కూడా తనతో సరసమాడి హోటల్‌కి రమ్మని పిలిచావు కదా! ఎవరు తను? మన ఆఫీస్‌లోనే వర్క్ చేస్తుంది. పేరు మల్లిక. ఎందుకు తన కోసం అడుగుతున్నావు? సిగ్గు లేకుండా ప్రవర్తిస్తే నువ్వు నాలానే తనకి ఓవర్ ఫీలింగ్స్ ఎక్కువ. అందుకే నా పక్కన పడుకుంది అంటూ హోటల్‌లో జరిగిన విషయం కూడా చెప్పాడు మహి. మహిని కొట్టాలన్నంత కోపమొచ్చింది కానీ, కొట్టాలనుందా అంటాడు. బాగా. నిన్ను చంపేసినా పాపం లేదు. మానుకోవా ఈ పనులు? నువ్వు నన్ను పక్కలోకి రానిస్తే ఎందుకు మానుకోను ఈ పనులు? ఛీ! నీకు కొంచెం కూడా సిగ్గనేది అనిపించడం లేదా బావా? లేదు. నేనేం తప్పు చేయడం లేదే. నీకనిపించాలి సిగ్గు. మొగుడిని దగ్గరికి రానివ్వకుండా బయట వ్యవహారాలు అలవాటు చేసుకున్నందుకు. ఎందుకో ఆ మాట ప్రియ చెంపని చెంద చెల్లుమనిపించింది. ఏంటి అలా చూస్తున్నావు? మండుతుందా? ఏం లేదు బావ. వెళ్దామా? ఓపెనింగ్‌కి టైమవుతుంది కదా! అని ప్రియ అనగానే, మహి వెంటనే ఆమె చేతిని పట్టుకుని ప్రియ ముఖం చూసి బాధపడ్డాడు. కోష్ కోప్పడుతుంది. అరిస్తే బాధపడుతుంది. ఒంటరిగా ఉంటుంది. ఏదోటి ఆలోచిస్తుంటుంది. అంతలోనే నవ్వుతుంది. ఒక్క బెడ్‌రూమ్ విషయం తప్ప మిగిలిన ఏ విషయంలోనూ తనకి లోటు చేయదు. ప్రియ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆమె మనసు బంగారమనే చెప్పాలి. ఎందుకే తిట్టించుకుంటావు? నీ మాటలకి నాకేం పెద్దగా బాధ లేదు. పద హారతి తీసుకుందువు. సారీ అంటూ 2 చెవులు పట్టుకున్నాడు. ఈ వేషాలకేం తక్కువ లేదు అంటూ మహి చేతిని పట్టుకుని ముందుకు నడిచింది. పూజారి గారు హారతి ఇవ్వడంతో అందరూ హారతి తీసుకున్నారు. టైం అవుతుంది అని వర్మగారు అనగానే మహి నవ్వుతూ ప్రియ చేతిని పట్టుకుని ముందుకు నడిచాడు. భయంతో చెమటలు పట్టేశాయి ప్రియకి. మొదటిసారి తను ఇలా ఆఫీస్‌కి రావటం. దానికి తోడు అంతమందిలో మహి పక్కన నడవటం కూడా తనకి ఏదోలా అనిపించింది. తలదించుకొని ముందుకు నడిచింది. ఇదంతా చూస్తున్న మల్లిక మాత్రం లోలోపలే రగిలిపోతుంది. ఎలా వదులుతాను మహి? నా శరీరాన్ని నీకెందుకు అర్పిస్తాను? నీ భారీ స్థానం నాకు కావాలి. నువ్విచ్చే సుఖం ఎవరు ఇవ్వలేరు. నా అందంతో నిన్ను మాయ చేసి, నిన్ను నా గ్రిప్‌లో పెట్టుకోకపోతే, నా పేరు మల్లికనే కాదు అనుకుంది. వణుకుతున్న ప్రియ చేతిని గట్టిగా పట్టుకొని, ఎందుకే భయపడుతున్నావు? నేనున్నాను కదా! కట్ చెయ్. బావా అంటూ భయంగా చూసింది. భయపడకు అని ప్రియ చేతిని పట్టుకొని రిబ్బన్ కట్ చేస్తూ, సైడ్‌కున్న మౌలిని చూసి కన్ను కొట్టాడు. మౌలి స్వప్న చేతిని గట్టిగా పట్టుకొని ఫేస్ పక్కకు తిప్పుకొని, ఎందుకితను వచ్చిన దగ్గర నుంచి నా వైపు అలా చూస్తున్నాడు అనుకుని, కోపంతో ఫేస్ తలదించుకుంది. బావా అంటూ ప్రియ పిలిచేసరికి, చెప్పు ప్రియా! నాకేదోలా ఉంది కార్‌లో కూర్చుంటాను బావా. కార్‌లో ఎందుకు పద. ఆఫీస్ రూమ్‌లో కూర్చుందువు అని మహి అనగానే, ఇంతలో స్టాఫ్ అందరూ వచ్చి మహికి వెల్కమ్ చెప్పేసరికి, మహి నవ్వుతూ బొకే తీసుకుంటూ దగ్గరకొస్తున్న మౌలిని చూశాడు. మౌలి అయితే మహికి బొకే ఇవ్వటం అస్సలు ఇష్టం లేదు. మహి చూపు చేష్టలు ఆమెకి ఏమాత్రం నచ్చడం లేదు. ఇంతలో మల్లిక వచ్చి మౌలి చేతిలో బొకే లాక్కొని, ఏయ్! వచ్చిన రోజు సార్‌ని బుట్టలో వేయాలని చూడకు. మూసుకొని పక్కకెళ్ళు అని మౌలికి మాత్రమే వినిపించేలా అని మహి చేతికి బొకే అందించింది. ఎక్కడలేని కోపమొచ్చింది మహేంద్రకి. కానీ ఒక పక్కన స్టాఫ్, మరోవైపు సైలెంట్ అయిన తన మరదలు కూడా పక్కనే ఉండటంతో ఏం మాట్లాడలేదు. అందరూ ఇచ్చిన బొకేలు తీసుకొని ప్రియ చేతిని పట్టుకొని వెళ్ళాడు. ప్రియకి ఎంతకీ షివరింగ్ ఆగడం లేదు. బుజ్జి, ఎందుకంత టెన్షన్ ఫీల్ అవుతున్నావు? ఫ్రీగా ఉండు. ఆమె తల నిమురుతూ ఎంతో లాలనగా అన్నాడు. ప్రియకి ఎంతకీ టెన్షన్ ఆగడం లేదు. చిన్నప్పటి నుంచి పల్లెటూరులో అమ్మానాన్నల దగ్గరే బాగా గారాబంగా పెరిగింది. దానికి తోడు బయట ప్రపంచం కూడా పెద్దగా తెలియని ప్రియకి ఇదంతా చూసేసరికి ఏదో కంగారుగా అనిపించింది. మెడ దగ్గర పట్టిన చెమట తుడుచుకొని, వాటర్ బావా! ఒక్క నిమిషం అంటూ వాటర్ తీసుకొచ్చి ప్రియకి తనే పట్టిస్తూ, నెమ్మదిగా తాగు. ఒత్తి పిరికిదానివి. అసలు నీకేం తెలీదు. ఇలా అయితే ఎట్ట బ్రతుకుతావే నా రాక్షసి. తెలియదు బావా! ఎందుకో సడెన్‌గా భయమేసింది. సరే కాసేపు పడుకో. లేదు ఇంటికి వెళ్తాను. మధ్యాహ్నం లంచ్‌కొస్తావు కదా! అది అని మహేంద్ర ఏదో అనబోతుంటే, ఇంతకుముందు మళ్ళీ నడుం గిచ్చడం గుర్తొచ్చి, సారీ బావా! మర్చిపోయా. మధ్యాహ్నం ఎవరికో అపాయింట్‌మెంట్ ఇచ్చావు కదా! పర్సనల్‌గా గుర్తులేదు. లంచ్ మాత్రం డ్రైవర్ చేత పంపిస్తా. భోజనం చేయటం మర్చిపోకు సరేనా? ప్రియ నార్మల్‌గా చెప్పిన ఆ మాటలు మహికి నచ్చలేదు ఎందుకో. ఏంటే వాగుతున్నావు? నేనెవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. నువ్వే చూసావుగా వచ్చిన దగ్గర నుంచి నీతో ఉన్నా. నాతో ఉన్నవాడు నీ ఆఫీస్‌లో పనిచేసే అమ్మాయి. నడుము ఎందుకు గిల్లావు?
ఏయ్! చేయను. ఏం చేయను. తన ప్లేస్‌లో నువ్వు బాగా గుర్తొచ్చావు. అందుకే గిల్లాను. కన్ను కొడుతూ చెప్పాడు మహి. ఛీ! ఈ జన్మకి బుద్ధి రాదు నీకు. అస్సలు రాదు. నువ్వు సొంతమయ్యే వరకు అంటాడు. జన్మలో జరగని పని. వెళ్తున్నాను అంటుంది ప్రియ. వెయిట్. డ్రాప్ చేస్తా అంటాడు మహి. వద్దు. ఆ కార్‌లో నువ్వెంత మంది అమ్మాయిలతో గడిపావో నాకు తెలీదనుకున్నావా? నువ్వు నన్ను డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. బాయ్ అంటూ కోపంగా డోర్ దడేలను వేసి బయటికి వచ్చింది. అప్పటికే ప్రియ డోర్ దడేలను వేయటంతో స్టాఫ్ అందరూ తనని చుట్టంతో 2 కళ్ళు పెద్దవి చేసింది. ఏంటి ఇక్కడేమైనా సినిమా జరుగుతుందా? అందరూ అలా చూస్తున్నారు. ఎవరి వర్క్ వాళ్ళు చేయండి. లేదంటే ఫస్ట్ డేనే నా విశ్వరూపం చూడాల్సొస్తుంది. మౌలి వైపు చూస్తూ చూపులతోనే ఆమెకి పలకరింపు విసిరాడు చిరుగ్గా. మొహం పక్కకు పెట్టుకుంది మౌలి. మహి రావటంతో ప్రియకు కొంచెం ధైర్యం వచ్చింది. ఆమె చేతిని పట్టుకుని బయటికి తీసుకొచ్చి డ్రైవర్ వైపు ఒక లుక్ ఇచ్చాడు. వెంటనే డ్రైవర్ అలర్ట్ అయి కార్ స్టార్ట్ చేశాడు. తననే కోపంగా చూస్తున్న ప్రియాని కృషి వంట చేసి అలసిపోకు. తెల్లవారుజామున లేచావు. చూసావా 2 కళ్ళు లోతుగా ఎలా ఉన్నాయో? ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో. సర్వెంట్ చేస్తుంది వంట. అయిందా నీ ఉపన్యాసం? నాది ఉపన్యాసం అనుకున్నా నాకు నష్టం ఏం లేదు కానీ ఇంటికెళ్ళాక ఫోన్ చెయ్యి. చచ్చినా నీతో అస్సలు చేయను. కాపురం చేయమనలేదు. ఫోన్ చేయమన్నా. జాగ్రత్త. భయపడకు. టేక్ కేర్ అంటూ ప్రియ తలపై గట్టిగా ముద్దు పెట్టాడు. ఏం మాట్లాడలేదు. సైలెంట్ అయిపోయి కారెక్కింది. వెళ్తున్న ఆమెను చూసి కోపంగా పిడికిలి బిగించి తన ఛాంబర్‌కొచ్చాడు. ఇంతలో మేనేజర్‌కి ఫోన్ చేసి మల్లికను లోపలికి పంపించమని చెప్పినా ఫోన్ కట్ చేశాడు. "ఏంటి సార్ నన్ను లోపలికి రమ్మన్నారా?" "అవును మల్లిక. కానీ ఎందుకు?" "వర్క్ కోసమేమో అని మేనేజర్ అనగానే కవ్వించాను కదా! పిలవకుండా ఎందుకుంటాడు? పిలుస్తాడు. ఇక్కడ ఉన్నదెవరు మల్లిక. ఎవరైనా సరే ఇట్టే బుట్టలో వేసుకుంది. తనకు తానే గర్వంగా ఫీలయ్యి హెయిర్ స్టైల్ ముందుకు వేసుకొని వయ్యారంగా తిప్పుకుంటూ లోపలికెళ్ళింది. మే ఐ కమ్ ఇన్ సార్? ఆ మాటల్లో కోరిక ఇట్టే తెలుస్తుంది. కమ్ అంటూ దర్జాగా కాలు మీద కాలేసుకొని మల్లికను చూశాడు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? నన్నెందుకు పిలిచారు? అంటూ మహేంద్ర దగ్గరగా వచ్చి అతని హార్ట్‌పై చేయి వేసి సున్నాలు చుడుతూ కవ్వింపుగా చూసింది. ఆమె అలా చేయటం పాపం అంతే. ఒక్కసారిగా మల్లిక గొంతు పట్టుకొని గోడ కానించాడు. మహి పట్టుకి తెగులొచ్చిన కోడిపెట్టెలా అతని చేతిలో గింజుకుంది. మహి వదులు. ఏం చేస్తున్నావు? ప్లీజ్ మహి అని విడిపించుకునే ప్రయత్నం చేసింది కానీ తన వల్ల కాలేదు. ఆమెకి ఊపిరి తీసుకోవటం కష్టంగా అనిపించి బాతుగుడ్డులా ఉన్న 2 కళ్ళు బయట పెట్టేసింది మళ్ళీ. వెంటనే ఆమెని వదిలి టేబుల్ మీద కూర్చున్నాడు. మహి ఏంటి? చంపేద్దామని ఫిక్స్ అయ్యావా? దగ్గుతూ భయంగా చూసింది. చంపడం కాదు నిన్ను. ఏం చేసినా పాపం లేదు. అంత పెద్ద తప్పు నేనేం చేశాను అని. మరెందుకు నా పక్కన నా భార్య ఉండగా ఎక్స్ట్రాలు చేస్తావు? నేనేం ఎక్స్ట్రాలు చేశాను? ఏమీ తెలియని నంగనాచిలా నటించకు. చెంప పగులుద్ది. మహి షటప్. జస్ట్ షటప్. నువ్వనుకున్నంత మంచివాడిని కాదు నేను. నీకు చెప్పాను కదా! ఆఫీస్‌లో నన్ను చూసి ఓవర్ చేయొద్దని. అందరిలా నార్మల్‌గా ఉండమని. అయినా ఎందుకు నా భార్య ముందా మౌలి చేతిలో బుక్కిచ్చే మరీ వెల్కమ్ చెప్పావు? నువ్వు నన్ను నీ కోరిక తీర్చే యంత్రంలా చూస్తున్నావు కానీ, నేనెప్పుడైతే నా తనువుని నీకు అర్పించానో అప్పటినుంచి ఆ! అప్పటినుంచి నొసలు చిట్లించి చూశాడు. అప్పటినుండి నిన్ను నా భర్తగా చూస్తున్నా. ఏంటి? నవ్వు ఆపుకుంటూ అడిగాడు. అవును మహి. మన కలయిక నీకు మామూలుగా అనిపించొచ్చు కానీ, నా దృష్టిలో అదొక మర్చిపోలేని రాత్రి. వెటకారంగా అన్నాడు. నువ్వు నన్ను ఏమనుకున్నా పర్లేదు. నా దృష్టిలో నువ్వే నాకు. ఆమె మాటలు పూర్తి కాకుండానే చురుగ్గా చూసి, భర్త పతిదేవుడు, నా మొగుడు అని ఇంకోసారి వాగావంటే నాలుక చీరేస్తా. ఇష్టంతో వచ్చావు కలుసుకున్నాం. అంతవరకే. నువ్వు మరీ చాలా దూరమెళ్ళావనుకో, మహి కోసం తెలుసుగా అంటూ నవ్వుతూ చూశాడు. ఆ నవ్వు చూసిన మల్లిక గుటకలు మింగుతూ చూసింది. అర్థమైందా? అలా చచ్చిన కోడిలా పెట్టవే మొఖం. పో బయటికి అని మహి కసిరేసరికి భయంతో అక్కడి నుంచి వెళ్ళింది. పైకి కనిపించడం లేదు కానీ దీనికి చాలా మొదులుంది. నా దగ్గర తోక జాడిస్తే ఎలా ఉంటుందో ముందు ముందు దీనికి చూపిస్తా అనుకుని ప్రియ మాటలు తలుచుకున్నాడు. బాగా డిస్టర్బ్ చేస్తుందిది. పట్టు చీర ఒకటి కట్టింది. సాడిస్ట్‌ది. దగ్గరికి రానివ్వదు. రానిస్తే ఈ అలవాట్లన్నీ మానుకునేవాడిని. అది రానివ్వదు. అలవాటు పడిన నా శరీరం ఈ వెధవ పనులు చేయటం మానదు అనుకుని తన వర్క్‌లో మునిగాడు. మహేంద్ర మాన్షన్ కార్స్ 2 మహి మాన్షన్ ముందు ఆగటంతో వర్మ, అనసూయ గారు, ప్రియ ముగ్గురు లోపలికొచ్చారు. "అత్తయ్య టిఫిన్ వడ్డిస్తాను. బట్టలు మార్చుకోనండి. నువ్వెందుకు తల్లి వడ్డించడం? సర్వెంట్ ఉన్నారుగా వాళ్ళు వడ్డిస్తారు. నువ్వు కూడా మాతో పాటు టిఫిన్ చెయ్యి. లేదత్తయ్య తిన్నాకే తింటాను. నేను డ్రెస్ చేంజ్ చేసుకొని
వస్తాను అని చెప్పి తన రూమ్‌కొచ్చి చీర మార్చుకొని ఫాస్ట్‌గా బయటకొచ్చింది. చెప్పరా నాన్న అంటూ సోఫాలో కూర్చుంది అనసూయ గారు. అమ్మా! ప్రియ టిఫిన్ చేసిందా? ఇంకా లేదు నాన్న. ఇప్పుడే రూమ్‌కెళ్ళింది. ఇదిగో వచ్చింది ప్రియ. అమ్మా! అదసలు నా మాట వినటం లేదు. తెల్లవారుజామున లేచింది. అసలు దాని కంటికి కునుకు లేదు. నువ్వు టిఫిన్ చేసి తనకి తినిపించు. చేతి వేళ్ళని ల్యాప్‌టాప్ దగ్గర ఆడిస్తూ అన్నాడు. నా కోడల్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చేయి. సరే. ప్రియ జాగ్రత్త అని ఫోన్ కట్ చేశాడు మహి. విన్నావుగా పద ప్రియ టిఫిన్ చేద్దు. అత్తయ్య రామ్మా లేకపోతే వాడు ఇంటికి వచ్చినా నాతో గొడవ పెట్టుకుంటాడు. వర్మగాడు కూడా రావటంతో ముగ్గురు కలిసి టిఫిన్ చేశారు. ఇంకా ఉంది. స్టోరీ ఏంటన్నది ముందు ముందు మీకే అర్థమవుతుంది. హీరో క్యారెక్టర్ ఏంటన్నది మీకే తెలుస్తుంది. అప్పటి వరకు స్టోరీని నెగెటివ్‌గా చూడొద్దు.